చూసింది చాలు, మాట్లాడేదేమైనా ఉందా? ఆ, అదేనండి. నా పేరు చరణ్. ఇక్కడే ఎస్ఆర్ నగర్లో ఉంటానండి. ఓ అట్లనా. నా పేరు శాలిని. నేనుండేది కూడా ఈయన్నే, మాదాపూర్లో. సో డిగ్రీ అయిపోయింది. నీ సంగతి ఏంది? నేను సాఫ్ట్వేర్ అండి. నా శాలరీ లక్ష వస్తుందా? లేదండి, -70. అంటే 30 వస్తుందండి. కటింగ్స్ అన్ని పోగానా? అసలే అదే అండి. మరి 30,000తో పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? యాక్చువల్గా ఈ 30,000లో కూడా కొన్ని కటింగ్స్ ఉన్నాయండి. ఇంకానా? ఏంటవి? అదేనండి, నా బైక్ ఏమే 3,000, నా రూమ్ రెంట్ 5,000 అండి. ఫ్రెండ్స్ లగ్జరీగా ఉందామంటే నా పర్సనల్ ఖర్చులు ఒక 3,000, మా అమ్మ నాన్నకు ఒక 10,000 పంపిస్తాను. అటు ఇటు పోను బాగానే మిగులుతాయండి. మిగిలినవి నాకేనా? కాదండి, మరి యూఎస్ వెళ్ళడానికి చిట్టి వేసుకుంటున్నా. మరి నన్నెట్లా పోషిస్తావు? అయ్యయ్యో మీరేం కంగారు పడద్దు, నెక్స్ట్ మంత్ నా బైక్ ఏమి అయిపోతుందండి. అంటే ఆ 3.5తో మన ఇద్దరం బతికేద్దామా? నువ్వు మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావురా? ఏంది నీ లొల్లి? ఏందే పెళ్లి చూపులో పోయినావంట? పోయినా బరాబర్ పోతా. నీకు కావాల్సింది నువ్వు తీసుకున్నావు కదా. ఏం తీసుకోండి? ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టకపోయినావు అనుకో, నీకు పెడతా రాడ్డు. ఏంటి నీ సంగతి ఏంటి? ఎవరండి ఫోన్లో? నా ఎక్స్లే. ఓ అవునా, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు, మళ్ళా వచ్చింది అందుకేగా. అంటే మీరు వర్జినా? ఇదిగో చూడు, నాకు ఎక్స్ ఉన్నాడు. మరి నేను వర్జినా కాదన్న విషయాన్ని నీకే వదిలేస్తున్నా. అర్థం కాలేదండి. నీ పేరేంటి? చరణ్. చూడు చరణ్, మన చరణ్ ఏమో పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ స్థాయికి పోతుండు. ఏంటి చరణ్, నువ్వు ఇంకా ఇక్కడనే ఉంటా అంటున్నావు. సో మన ఇద్దరికి సెట్ కాదు కానీ ఉంటా మళ్ళా. ఓకే బాయ్. అలా కదండి, ఒక్క నిమిషం అండి. ఏమండి ఏమండి ఏమండి, ఓరిని బిల్ నేనే కట్టాలా ఏంటి? ఓకే ఓకే, మరి ఇంత అమ్మాయి కూడా ఏంటండి? సరే సరే, తర్వాత ఏం జరిగిందో చెప్పు. నో జస్ట్ 1 అవరే. ఇలా అయిపోగానే అలా కాల్ చేసి వచ్చేస్తా, ఓకేనా? సారీ అండి, కొంచెం లేట్ అయింది. అయ్యో పర్లేదండి. ఏమైనా తీసుకుంటారా? నో థ్యాంక్స్. తమ్ముడు 2 కాఫీ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. చూసే ఉంటారులేండి. సోషల్ మీడియా అలాంటిది. మీ పేరు? నా పేరు అంజలి. మరి మీ పేరు? ఐఎమ్ చరణ్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. మరి మీరు? బిజినెస్. ఓ నైస్. నెలకి ఎంత వస్తుంది ఏంటి? ఓ 30 వస్తుందండి. నాకని తక్కువ అన్నమాట. అఫ్ కోర్స్ అండి, మీది బిజినెస్ కదా. అయ్యో పర్లేదు, మాట్లాడండి. పర్లేదులేండి, ఇలాంటి కాల్స్ చాలా వస్తుంటాయి. మీరు చాలా బిజీ అనుకుంటా. అవునండి. బిజినెస్ కదా, ఆ మాత్రం బిజీ ఉంటుంది. సరే కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. అవును, బిజినెస్ అన్నారు కదా, ఇంతకీ ఏం బిజినెస్ చేస్తుంటారు? ఐఎమ్ ఏ ప్రాస్టిట్యూట్. కూల్, సారీ, ప్లీజ్ కంటిన్యూ. హలో బాలాజీ, ఫ్రెండ్తో ఉన్నాను చెప్పానా? నైట్కి ఇంకా టైం ఉందిగా, మళ్ళీ కాల్ చేస్తా, పెట్టే. సారీ అండి. హలో ఎక్స్క్యూజ్ మీ, ఉన్నారా? బిజినెస్ అంటే ఇదా? ఇందులోనా నువ్వు నాకంటే బాగా సంపాదిస్తున్నా అన్నావు? అవును, ఇందులో తప్పేముంది? చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. బ్రతకడం కోసం తప్పని తెలిసినా తప్పట్లేదు. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? పర్లేదు, అడగండి. ఆర్ యూ వర్జిన్? వాట్?
నీకేమైనా పిచ్చా? అసలు నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీవేనా? అవునండి. ఏమో నాకు అలా అనిపించట్లేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ స్టాప్ లాఫింగ్ అండి. ఓకే కెన్ లీవ్, మనకి సెట్ అవ్వదు. ప్లీజ్ వెయిట్. వాట్? నీకు వర్జిన్ అమ్మాయి కావాలా? చూడు చరణ్, నీ బాధ, నీ ఆశ నాకు అర్థమవుతుంది. బట్ వర్జిన్ అమ్మాయి దొరుకుతుందని చెప్పను, దొరకదని చెప్పను. కానీ ఒకటి మాత్రం చెప్తాను, నువ్వు అనుకునేది జరిగేలోపు నీ వయసు, నీ మోకాల చిప్పలు, నీ ఓపిక, నీ తలపై ఉన్న బొచ్చులో తెలుస్తుంది. అర్థం కాల. అదే అర్థమయ్యేలోపు అన్నీ అయిపోతాయి. నేను అన్నీ మర్చిపోయి ఈ సమాజంలో మంచిగా బ్రతుకుదామని పెళ్లి చూపులకు వచ్చి కలుద్దామంటే ఇదిగో కాల్స్, మాట్లాడదామంటే క్వశ్చన్స్. నిజం తెలుసుకుని బ్రతకడం చాలా కష్టమండి. ఎనీవే, ఆల్ ది బెస్ట్, బాయ్.